ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరే థెరపిస్ట్. ముందుగా అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహి మాత అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోస్లో ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే చాలా మందికి తెలిసిందే, మనం యానిమల్స్ గురించి చాలా పోరాటం చేస్తున్నాము. ఏవైతే ఫిజికల్ అబ్యూస్కి గురవుతున్నాయో, అలాగే మెంటల్ అబ్యూస్కి, అంటే ఏ కారణం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. రీసెంట్గా నేను నాకు కుదిరినప్పుడల్లా కూడా, ప్రతిరోజు నాకు కుదరకపోవచ్చు మీలాగానే, నాకు కుదిరినప్పుడల్లా వారంలో కనీసం ఒక 4-5 సార్లు నేను స్ట్రీట్ డాగ్స్కి అన్నం పెట్టడానికి అని చెప్పి నేను వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనరల్గా ఫుడ్ అనేటప్పటికీ చాలా ఉత్సాహవంతంగా ముందుకు వస్తూ ఉంటాయి, కానీ చాలా కుక్కలు భయపడుతున్నాయి. అంటే ఆ కళ్ళల్లో ఎంత భయం కనిపిస్తుందంటే, దగ్గరికి వస్తే మనం ఏదైనా చేసేస్తామేమో అన్నంత భయం. అంటే అంతకు ముందే అవి శారీరకంగా, మానసికంగా ఇలాంటి భయానికి లోనయ్యేలాగా ఎంతమంది వాటి మీద దాడి చేసి ఉంటారో దయచేసి గమనించండి. దాడులు ఎక్కడైనా జరుగుతుంటే మీ ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం కాకుండా, కనీస ధర్మం అని గుర్తించి మీరు అడ్డుపడే ప్రయత్నం చేసి వాటిని రక్షించండి. అలాగే జంతు బలి, గోవధ కావచ్చు. ఈ మధ్యకాలంలో కూడా గోవుల్ని చాలా హింసిస్తున్నారు. గోవధ కూడా చాలా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. గోవధ అనేది జరగకుండా, ఎక్కడైనా జరుగుతుంటే, అన్యాయంగా జరుగుతుంటే ఖచ్చితంగా గోవధ అనేది అన్యాయమే. జరుగుతున్నప్పుడు మీ వంతుగా సనాతన ధర్మానికి సంబంధించిన పౌరులుగా, భారతీయులుగా మనందరి బాధ్యత కాబట్టి, గోవధ ఎక్కడైనా జరుగుతుంటే అడ్డుపడండి, ఆపండి, నిలదీసి అడగండి. అలాగే జంతు బలి, శంకరాచార్యులు వారు అమ్మవార్లకి సంబంధించి కుంకుమ పూజని, అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి అందించారు. కుంకుమ పూజ ద్వారా కూడా మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి జంతు బలి దయచేసి అందరూ ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లలను, లేకపోతే ఏదన్నా ఆవుల్లో, కుక్కల్లో మనమైతే తీసుకెళ్ళి బలిగా ఇవ్వం కదా. అలాగే మిగిలిన జంతువులు కూడా మన కోరికకి ఏమాత్రం సంబంధం లేని పశువుల్ని తీసుకెళ్ళి బలిదానం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. బలిదానం అంటే మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని తీసుకెళ్ళి అక్కడ బలి ఇవ్వడం అనేది, సంబంధం ఉన్నా లేకపోయినా మన స్వార్థపూరితమైన కోరికల్ని, పశువుల్ని బలిగా ఇస్తామని మొక్కడం దయచేసి ఆపండి. దానికి బదులుగా పేదవాళ్ళకి సాయం చేస్తామనో, లేకపోతే ఎవరికైనా చదువుకోవడానికో, పెళ్ళిళ్ళకో సాయం చేస్తామనో చెప్పి అమ్మవారి పేరు మీదుగా అలాంటి మంచి పనులు చేస్తామని చెప్పేసి మొక్కుకోండి. దయచేసి నేను చెప్పింది ఎవరికైనా కనుక అర్థం కాకపోతే నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ నేను చెప్పాలనుకుంది అయితే, నా మనస్ఫూర్తిగా నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కన్యా రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యా రాశి వాళ్ళకి పర్సనల్గా, అలాగే దాంపత్య జీవితంలో, అంటే ఎవరైతే లవ్ రిలేషన్షిప్లో ఉన్నారో, లేకపోతే మ్యారేజ్ లైఫ్ కావచ్చు, ఏదైనా సరే కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. మేబీ కొన్ని ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వల్ల కావచ్చు, లేదా మీ లైఫ్లో భార్యాభర్తల మధ్యలో ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కావచ్చు, కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఫినాన్షియల్, అంటే చేసిన అప్పుల వల్ల కావచ్చు, లేకపోతే ఇద్దరిలో ఒకరు ఎక్కువ సంపాదించడం, లేకపోతే ఒకరికి జాబ్ లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే ఈ ఫినాన్షియల్ లావాదేవీల వల్ల కావచ్చు, అంటే ఖర్చుకు సంబంధించిన, ఇంటి ఖర్చుకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే నువ్వెంత అంటే నువ్వెంత అనేలాగా కొన్ని ఛాలెంజెస్ కానివ్వండి, కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళ విషయాల్లో కావచ్చు, ఆల్రెడీ పెళ్ళైపోయి కొన్ని సంవత్సరాలు అయిన వాళ్ళే కావచ్చు, లేకపోతే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళే కావచ్చు, మీ ప్రాధాన్యత తగ్గుతుంది, మీ ఇంపార్టెన్స్ తగ్గుతుంది, కేర్ మిస్ అవుతుంది, లవ్ మిస్ అవుతుంది అనే విషయాన్ని గ్రహించగలుగుతారు. మేబీ కాదు, ఫర్ షూర్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వేరే స్త్రీ, లేకపోతే వేరే వ్యక్తి మీ భార్య జీవితంలో కావచ్చు, వేరే స్త్రీ మీ భర్త జీవితంలో కావచ్చు, లేకపోతే అత్తమామల ఒత్తిడి వల్ల కావచ్చు, వాళ్ళ బిహేవియర్ వల్ల కావచ్చు, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఒకరిలో
మార్పు కోసం ఇంకొక లైఫ్ పార్ట్నర్ చాలా సంవత్సరాలు వెయిట్ చేసి వాళ్ళ కోసం చెయ్యని పూజ లేక, వ్రతం లేక, నోము లేక ప్రతీదీ ట్రై చేసి ఇంకా విసిగి వేసారిపోయి ఇంకా ఈ విషయంలో మనం గెలవలేము, ఈ రిలేషన్‌షిప్‌ని మనం నిలబెట్టుకోలేము అని చెప్పి ఒక నిర్ణయానికొచ్చి ఇంకా లైఫ్‌లో విసిగిపోయినట్టుగా ఒక బ్రేక్ కావాల్సి, ఒక రెస్ట్, ఇంకా దీన్ని వదిలేద్దాము, ఇంకా మన వల్ల అవ్వదు అనే విధంగా రిలేషన్‌షిప్ అనేది ఉండడం. ఇంకా హ్యాండిల్ చేయలేక మన వల్ల అవ్వట్లేదు. ఎంత ధైర్యం చేసి ముందుకు వెళ్ళాలి అని అనుకున్నా, ఎంత ధైర్యంగా శాంతంగా ఉండాలి అనుకున్నా ఈ రిలేషన్‌షిప్‌లో అవ్వట్లేదు. అవతల వాళ్ళ బిహేవియర్ అనేది ఎలాంటి మార్పు, ఆళ్ళ బిహేవియర్‌లో ఎలాంటి మార్పు లేదు అనేది ఖచ్చితంగా చూడగలుగుతారు. ఏదన్నా డెసిషన్ తీసుకోవాలని చెప్పి చాలా కాలం నుంచి అనుకుంటున్నప్పటికీ కూడా ఇంతకుముందే ఒక రాశి విషయంలో చెప్పడం జరిగింది. మేబీ పిల్లల రీజన్ కావచ్చు, లేదా ఫ్యామిలీ రీజన్ కావచ్చు, అంటే తల్లిదండ్రుల రీజన్స్ కావచ్చు, లేదా సొసైటీ రీజన్ కావచ్చు, లేదు ఫినాన్షియల్ రీజన్స్ కావచ్చు. అంటే వాళ్ళని వదిలి వెళ్ళిపోతే మనకి ఫినాన్షియల్‌గా వేరే సోర్స్ ఏముంది మనం బతకడానికి, లేకపోతే పిల్లల్ని చూడడానికి అనుకునే విషయాల్లో కావచ్చు, సమాజానికి భయపడి, ఫ్యామిలీకి భయపడి కావచ్చు, మనల్ని చులకనగా చూస్తారు, తక్కువైపోతారు అనే విషయాల్లో కావచ్చు, స్టెప్ తీసుకొని బయటకొచ్చేయాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అందులో సగం మంది ముందు చెప్పిన విషయాలకి భయపడి బయటికి రాలేని పరిస్థితిలో ఉంటారు. కొంతమంది ఖచ్చితంగా బయటకు వచ్చే, అంటే వాళ్ళ దగ్గర నుంచి సెపరేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంక ఇందులో ఎలాంటి మార్పు రాదని చెప్పేసి ఫైనల్‌గా ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. అండ్ పాస్ట్‌లో ఏవైతే జరిగాయో దయచేసి దాన్ని తవ్వుకునే ప్రయత్నం చేయకండి. లైఫ్‌ని కొత్తగా రీస్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది సరైన టైం అని చెప్పొచ్చు. ఇకపోతే బిజినెస్ పరంగా చూసుకుంటే గనక బిజినెస్‌లో మంచి మంచి మార్పులు చూస్తారు. బిజినెస్‌లో ధనాకర్షణ, జనాకర్షణ పెరుగుతుంది. సేల్స్ బావుంటాయి. కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. సేల్స్ బాగా పెరుగుతాయి. విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్, సాలరీ హైక్స్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్‌కి సంబంధించి, అలాగే జాబ్‌కి సంబంధించిన వీసాల విషయంలో కావచ్చు, లేకపోతే జాబ్‌కి సంబంధించి చేసే ట్రావెల్స్ కావచ్చు, ఏదైనా సరే బాగా అనుకూలిస్తాయి అని చెప్పచ్చు. ప్రమోషన్‌కి సంబంధించి మరీ ముఖ్యంగా మీ పొజిషన్ అనేది కంపెనీలో పెద్ద పొజిషన్‌కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలాగే వేరే కంపెనీలో జాబ్ ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా మంచి పొజిషన్‌లో మీకు జాబ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది కూడా మంచి సాటిస్ఫైడ్ సాలరీతో. ఆల్ ది బెస్ట్ అందరికీ. అలాగే ఓన్ వెహికల్స్ ఎవరికైతే లేవో ఈ వీక్ బాగా కలిసొస్తుందని చెప్పచ్చు. వెహికల్స్‌కి సంబంధించి ఈ వీక్ బాగా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే కొన్ని స్పిరిచువల్ జర్నీస్ కూడా చేస్తారు. ఆల్ ది బెస్ట్.